హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము చపాతీలు ఎక్కువసేపు లైక్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ దాకా, లేకపోతే నైట్ చేస్తే నెక్స్ట్ డే దాకా కూడా మెత్తగా ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇంత మెత్తగా ఇలా పొంగేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. దీని ముందు కూడా ఒక వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను. దానికి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి. కాబట్టి ఈ వీడియో మీకోసమే. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చపాతీలు చేస్తున్నారంటే మాత్రము మీకు ఖచ్చితంగా ఫస్ట్ టైంలోనే చపాతీలు అనేవి ఇలా నీట్గా పొంగిపోతాయి. సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా. ఎలా చేసేయాలో నేను చెప్పిన విధమే ఫాలో అవ్వండి, కొంచెం కూడా ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకుందాం. ఇలా వెడల్పున్న గిన్నె అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు చపాతీ పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. ఒకవేళ మీరు ఆడిస్తున్నారంటే మాత్రము ఆడించండి. బట్ ఏంటంటే ఆడించేటప్పుడు ఎక్కువ పొట్టు వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత మెత్తగా ఆడించినా సరే చాలాసార్లు పొట్టు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మనము సీవ్ చేసేసుకోవాలి, జల్లెడ పట్టేసుకోవాలి. సో దాంట్లోకి వచ్చేసి మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. ఒకవేళ మీరు ఉప్పు తిననంటే మాత్రము స్కిప్ చేస్తే పర్వాలేదు, అది టోటల్ ఆప్షనల్. చాలామంది ఉప్పునైతే స్కిప్ చేస్తారు, చాలామందికి చపాతీల్లో ఉప్పు అయితే నచ్చదు. కాబట్టి సో మీరు కూడా స్కిప్ చేయాలంటే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇందులోకి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్, ఉప్పు అలాగే పిండి ఇవన్నీ ప్రాపర్గా కలిసేటట్టుగా నీట్గా మనం ఈ పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం మెత్తగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి అనేది మెత్తగా కలుపుకున్నా పర్వాలేదు కానండి, గట్టిగా అయితే అస్సలు ఉండకూడదు. గట్టిగా మనం కలుపుకున్నామంటే మాత్రం చపాతీలు గట్టిగానే వస్తాయి అండ్ తినేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకి. అవి గట్టిగా కలిపేసరికి ఏంటంటే చపాతీలు కొంచెం గట్టిగా అయిపోయి కొంచెం స్ట్రెచ్గా అయిపోతాయి అన్నమాట. సో మనం తినేటప్పుడు మనకి చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, అది మనం చీవి చేసేటప్పుడు. సో మనము ఫస్ట్ కలిపేటప్పుడే కొంచెం మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. చపాతీ పిండి అనేది కలపడంలోనే మొత్తం ఉంటుంది. మీకు ఒక్కసారి కలపడం వచ్చేసింది అనుకోండి చాలు, మీరు ఇంకెప్పుడు చపాతీలు చేసినా ఇలా పొంగేటట్టుగా, ఇలా మెత్తగా ఉండేటట్టుగా చేసుకుంటారు. సో నేను చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో ఒకటేసారి వాటర్ వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ వాటర్ అయినా పర్వాలేదు, కొంచెం పొడి పిండి వేసుకుంటే మనము దాన్ని బ్యాలెన్స్ చేసేయచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు దీన్నైతే వెంటనే చేయాలనుకుంటే మాత్రం చపాతీలు వెంటనే చేసేయండి. అలాగే ఒకవేళ కొంతసేపు ఆగి చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి, దాన్ని తడిపేసి బాగా పిండేసుకొని చపాతీ పిండి మీద వేసేసుకొని దాన్ని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది. ఈ టిప్ అయితే మీరు అస్సలు మర్చిపోకూడదు. మనము కాటన్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో, కిచెన్ క్లాత్స్ అంటారో, వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అవైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి అనేది నేను చూపించిన విధంగానే మీరు కలపండి. కొంచెం మనం ప్రెషర్ ఇచ్చుకుంటా కొంచెం ఎక్కువ బరువు వేసినట్టుగా కలుపుకుంటే మాత్రం పిండి అనేది మెత్తగా త్వరగా కలిసిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అయితే నేను చూపించిన విధంగానే కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం వెంటనే చపాతీస్ అనేవి చేసేసుకుంటాము. చపాతీ పిండి కలపడం రావడం ఎంత ఇంపార్టెంటో అలాగే చపాతీలు చెయ్యడం రావడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే మాత్రం మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా తోముకొని చేస్తే చపాతీలు అనేవి బాగుంటాయి. ఫస్ట్ టైమే పెద్దగా చేశారంటే మాత్రము అది పెన్నం మీదే వేసేటప్పుడు ఇరిగిపోవడమో లేకపోతే దానికి ఇలా చినిగిపోవడమో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి పూరీ సైజ్ చపాతీస్ అయితే చేసుకోండి. దాని తర్వాత చిన్న చిన్నగా మనము సైజ్ పెంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం పిండి అనేది కలపడం రెడీ అయిపోయింది. ఒకసారి పిండి అనేది ఇలా ప్రాపర్గా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని కలిపేసుకుంటాము. సో ఆయిల్ ఎందుకు వేస్తామంటే చపాతీలు అనేవి మెత్తగా రావడానికి వేస్తాము. సో ఈ టిప్ అనేది మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. చాలామంది పిండి కలిపేటప్పుడు పెరుగో, నెయ్యో లేదంటే పాలో వేస్తారు చపాతీలు మెత్తగా రావాలని. సో అలా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన విధంగా ఈ ట్రిక్ని మీరు ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీ చపాతీలు అనేవి మెత్తగా బాగా వస్తాయి. చూపించినట్టు పిండి ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము చపాతీలు తోమేసుకోవడం నేర్చేసుకుందాము. సో మీరు ఎంత పెద్ద చపాతీలు చేయాలనుకుంటున్నారో దాని విధంగా
దాని విధంగా మనం పిండి అయితే తీసుకుంటాము. చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి. సో పిండిని అయితే మనం ఇలా ఎగ్ షేప్ ఇచ్చుకుంటా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 సైడ్స్ మనం పిండి అనేది పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ ఇలా పొడుగ్గా తోమేసుకోవాలి. ఇలా పొడుగ్గా తోముకున్న తర్వాత దీనిపైన అయితే మనము ఒక ఫ్యూ డ్రాప్స్ అనమాట 2-3 డ్రాప్స్ దాకా మనము ఆయిల్ అయితే ఆ పిండి పైన వేసేసుకుంటాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని ఆ పిండి మొత్తం కవర్ అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మన ఫింగర్స్తోని. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మిడిల్లోకి ఇలా ఒక చిన్న షేప్ అయితే ఇద్దాము. దీంతోనే మన చపాతీ అనేది లేయర్ ఫామ్ అవుతుంది. సో దాని తర్వాత ప్రతి ఎండ్లోకి మనం పొడి పిండి వేసేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ప్రతి ఎండ్ అనేది క్లోజ్ అయ్యేటట్టుగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దాన్ని రౌండ్ షేప్ మన చేతులతోనే ఇచ్చేసుకోవాలి. అలా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని 2 సైడ్స్ మనము పిండిలోకి డిప్ చేసేసుకుందాము, పొడి పిండిలోకి. అలా పొడి పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టుగా తోమేసుకుందాము. సో తోమడం అనేది మీకు ఒకవేళ ఫస్ట్ టైం కాబట్టి చేస్తున్నారంటే చిన్నగా తోముకోండి. మరి ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చపాతీకి అయితే మీరు మరి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి తోమారంటే మాత్రం అది ఆ కింద దానికి అంటుకుపోతుంది. చపాతీ చేసే పీట ఏదైతే ఉంటుందో దానికి అంటుకుపోతుంది. సో మీకు పిండి కావాలనిపిస్తే మాత్రము ఇంకా అవసరం ఉంది పిండి చపాతీ కింద అతుక్కపోతుంది అన్నప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఎక్కడైతే మీకు లావుగా ఉంది చపాతీ అనిపిస్తుంటే ఓన్లీ ఆ పోర్షన్స్లోనే చిన్నగా మరి హ్యాండ్కి ప్రెషర్ ఇవ్వకుండా చిన్న చిన్నగా తోముకోండి. అలా తోముకున్న తర్వాత దీన్ని మనము వెంటనే కాల్చేసుకోవడం. సో మీరు ఒకసారి అన్ని చపాతీలు చేసేసి ఒకసారి కాల్చేసుకుందాము అన్నట్టు చాలామంది చేస్తారు కదా. అప్పుడు కూడా చాలాసార్లు ఏమవుతుందంటే చపాతీ మనం తోముకున్న తర్వాత అది గాలికి కొంచెం గట్టిగా అయిపోతుంది. దానివల్ల చపాతీలు అనేవి కాల్చిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి. మనం తినేటప్పుడు అవి బాగా చీవీగా అయిపోతాయి. సో ఇలా పెన్నం మీద మనము వేస్తున్నప్పుడే చపాతీని తోముకోవాలి. సో ఇలా తోముకొని మరి మనం ఎక్కువ చపాతీలు చెయ్యం కదండి, 5-6 చపాతీలు చేస్తాం కదా. సో అలాంటప్పుడు వెంటనే చపాతీలు చేసుకొని మనం తోమేసుకుంటే మాత్రం చపాతీలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి, ప్లస్ మెత్తగా ఉంటాయి అండ్ ఎక్కువసేపు దాకా మెత్తగా కూడా ఉంటాయి. సో ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం చపాతీలు ఎలా కాల్చుకోవాలో చూసుకుందాము. సో మీరు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నారు అని అంటే మాత్రం అది తీసుకోండి. లేదంటే ఇలాంటి తవాస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి కొంచెం ఈ తవాస్ అనేవి కొంచెము లోతుగా ఉంటాయి కాబట్టి చపాతీ మనం వేయంగానే అది చాలా భాగము కింది వరకు ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క ఎడ్జ్ అనేది కాలుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ కింద భాగాన్ని బాగా కాల్చేసుకోవాలి. సో మనకి ఇట్లా చిన్న చిన్న బబల్స్ వస్తున్నాయి అన్నప్పుడే మనం చపాతీని టర్న్ చేయాలి. ఫస్ట్ చూసుకోవాలి కింద కాలిందా లేదా అని చెప్పేసి. పద్దాక మనం చపాతీని అటు ఇటు తిప్పామనుకోండి చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది. చాలామందికి అది అర్థం కాక 2 సెకండ్స్కి అటు తిప్పేస్తారు, 2 సెకండ్స్కి ఇటు తిప్పేస్తారు. దానివల్ల చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది అండ్ డే అంతా చపాతీలు అలా గట్టిగానే ఉంటాయి, అవి అప్పడంలాగా అయిపోతాయి. సో మన చపాతీ వచ్చేసి ఇక్కడ కింద కాలింది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము టర్న్ చేసేసుకుందాము. చూసారా చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో. మనం ఏమి చేయలేదండి, జస్ట్ పిండి కలిపాము అండ్ చపాతీ తోమడం ఎలా తోమాలో అది నేర్పించాను. చూసారా ఎంత చక్కగా మన చపాతీ అనేది పొంగిందో. ఇప్పుడు మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, బటర్ కావాలంటే బటర్, అలాగే ఆయిల్ కావాలంటే ఆయిల్ దాన్ని పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి ఇది కింద కాలిందంటే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా ఎక్కడైతే కాలలేదో దాన్ని మనము నీట్గా రోస్ట్ చేసేసుకుందాము. సో ఇంతే అండి చపాతీలు చేయడము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఎవరికన్నా చపాతీలు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా చపాతీలు చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, మీ చపాతీలు నీట్గా పొంగాయా లేదా, మెత్తగా ఉన్నాయా లేదా, మీ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో వచ్చేసి షేర్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూసి చపాతీలు నేర్చుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో వచ్చి చెప్పండి. అండ్ ఇదే ప్రాసెస్ అండి చపాతీ చేయడానికి. చూసారా చక్కగా ప్రతి యాంగిల్లో ప్రతి ఎడ్జెస్లోకి చపాతీ అయితే కాలిపోయింది. ఇది మీరు మార్నింగ్ చేస్తున్నారంటే ఈవినింగ్ దాకా కూడా ఇలానే మెత్తగా ఉంటాయి. అలాగే హాట్ బాక్స్లో పెట్టారంటే మాత్రము వామ్గా కూడా ఉంటాయి, కొంచెం గోరువెచ్చగా. సో
సేమ్ ఇదే విధంగా మిగతా చపాతీలు కూడా అలానే చేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏదైనా ఫ్రైలోకి కానీ, గ్రేవీ కర్రీస్లో కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఏ కర్రీస్లో కూడా కానీ చపాతీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. చాలామంది టిఫిన్స్లో కూడా తింటారు కాబట్టి ఒకవేళ మీకు చేయడం రావట్లేదు అంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా చూసేయండి, నేర్చేసుకోండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా అయితే ఖచ్చితంగా వచ్చి సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to